హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్స్ మమ్. ఈరోజు వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లాగా అలాగే చీరలాగా రెండు విధాలుగా కట్టుకునేటట్టుగా అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. నిజంగా చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది, ఎవరైనా కుట్టుకోవచ్చండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసేమటైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి అయితే రికమెండేషన్ అయిద్దాం. ఇంకా లాంగ్ ఫ్రాక్ని ఇప్పుడు ఈ చున్నీతోటి చీరలాగా అయితే వేసుకుందాం. చూడండి, ఇటు పక్క అయితే ఉక్స్ పెట్టుకొని చీరలాగా ఇలా వేసుకుంటే చీర అయిపోయిద్ది. ఇలా కాకుండా అంటే నేను సింగిల్ పొర మీద చూపిస్తున్నాను కదా, ఇలా కాకుండా పైన పైట కొంకి ఒక 5-6 చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని పైట వేసుకున్నా కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దగ్గరకు వచ్చి గమనిస్తే తప్ప చీర అని అంటే లాంగ్ ఫ్రాక్ అని ఎవరు తెలియదు, చీర అని అనుకుంటారు దూరం నుంచి చూసి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రిల్స్ పెట్టుకొని చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఫ్రిల్స్ పెట్టుకున్నాక దగ్గరకు వచ్చి గమనిస్తే తప్ప అసలు చీర అని అనుకుంటారండి, లాంగ్ ఫ్రాక్ అనుకోరు. నిజంగా ఎలా ఉందో కామెంట్ చేయండి. పూర్తి వీడియో అయితే చూసేయండి అబ్బా, చూస్తే బాగా క్లియర్గా అర్థమైద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి అయితే వీడియో చూసేయండి. దానికోసం మనకైతే ఇలా బార్డర్ ఉన్న చీర అయితే కావాలి. ఇదైతే 2 ముక్కల చీర అనమాట, అంటే ముక్కల చీర అనమాట. మీరు బార్ చీర తీసుకున్నా ఓకే అండి. బార్ చీర తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే మనకు పైట వైపు ఉండిద్ది కదా, పైట వైపు దాన్ని మనం 2.5 మీటర్ అయితే తీసుకోవాలన్నమాట. చున్నీకి కానీ పైటకి కానీ రెండింటికి పనికి వచ్చేటట్టుగా ఎవరికైనా 2.5 మీటర్ అయితే సరిపోయిద్దండి. మిగిలిన 3.5 మీటర్లు 6 మీటర్ బాడీకి 3 మీటర్ల కిందకైతే కట్ చేసుకోవచ్చు. ఇది 6 మీటర్లు ఉంది కాబట్టి నాకైతే సరిపోయింది అనమాట. కింద 3 మీటర్లు పైన 6 మీటర్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే బాడీ కటింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. బాడీకి అయితే నేను మీటర్ అయితే ముక్క తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ అయితే 4 మడతల మీద వేసాను. ఫస్ట్ అయితే మనం బాడీ పొడవు ఎంత ఉందో అంత అయితే డ్రా చేసుకోవాలి. నెక్ వైపు నుంచి షోల్డర్ దగ్గర ఒక 5 దగ్గర అయితే డ్రా చేసుకుని సంక దిగున అయితే 6 దగ్గర అయితే నేను మార్క్ పెడుతున్నాను అనమాట. ఇలా మధ్యలో అయితే సంక డౌన్ దగ్గర ఒక 1 ఇంచ్ అయితే లోపలికి మార్క్ చేసుకొని ఇలా అయితే నీట్గా అయితే గీసుకోవాలి. తర్వాత మనం చీరలాగా కనిపించాలంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. కొలతలు వచ్చేసి కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. అంటే మనం రెగ్యులర్గా మనం ఖర్చు 2 ఇంచెస్ పెడతాం కదా, ఈసారి 3 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. నడుము వచ్చేసి 7 కదా, 7 కాడ నుంచి 3 ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. అలాగే పైన సంఖ దగ్గర 7.5 కాబట్టి 7.5 కాడ నుంచి కూడా అలా పెట్టుకొని మొత్తం అయితే ఇలా గీసుకోవాలన్నమాట. ఎలా గీసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. మనం కింద 1 ఇంచ్ ఎక్కువ ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనం ప్రిన్సెస్ కట్ కాబట్టి 1 ఇంచ్ ఎక్కువ పట్టిద్ది అనమాట డాట్లకి, అందుకని. తర్వాత వచ్చేసి మనం ఇటు సంకట దిగున 1 ఇంచ్ అయితే ఇలా క్రాస్గా అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలబ్బా. ఎందుకంటే నడుం దగ్గర మనకు చక్కగా రాకుండా రౌండ్గా వచ్చి మన జాయిట్ లాగా షేప్ బాగా వస్తుంది, ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది కాబట్టి నడుం దగ్గర, అందుకని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా మధ్యకి మడిచి కరెక్ట్గా అయితే ఇలా మార్జిన్ లాగా గీసుకోవాలన్నమాట, ఎలా మడత లేకుండా. అక్కడి నుంచి అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. నేను సన్నగా ఉంటాను కాబట్టి కొంచెం నా పైన కొంచెం లావు ఉన్న వాళ్ళైతే 3.5 ఇంచెస్, లేదా కొంచెం లావు ఉన్న వాళ్ళైతే 4 ఇంచెస్ పెట్టుకోండి. పైకి కూడా నేనైతే 3.5 పెట్టాను, పైకి కూడా 4 ఇంచెస్ పెట్టుకోండి. ఇటు ఆ డాట్ పెట్టాం కదా 3 ఇంచెస్ దగ్గర నుంచి, అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచ్ అయితే 1 ఇంచ్ అయితే కటింగ్లోకి పెట్టుకోవాలన్నమాట. పైకి డాట్ నేను 3.5 దగ్గర గీసాను కదా, అక్కడి నుంచి పైకి క్రాస్గా అయితే అలా లైన్ డ్రా చేసుకున్నాక మనకి ఎంత డాట్ వచ్చిందని చూసుకోవాలి. షేప్ కటింగ్కి అంటే మన షేప్ జాకెట్కి మనం డాట్ ఎంత వేసుకుంటామో అంతే వేసుకోవాలి, అంటే అంతే కట్ చేసుకోవాలన్నమాట మధ్యలోది. అంటే మనం దీన్ని డాట్ వేయం కదా, అందుకని మధ్యలో ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. అది వేస్ట్ అనమాట, ఆ ముక్క మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇలా దాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎలా అంటే అలా అన్నీ రెడీ చేసుకున్నాక అలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. కటింగ్ అయితే అంతే అండి దానికి. ఇప్పుడు నెక్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. నెక్ అయితే నేను లోతు వచ్చేసి 5.5 పెట్టుకుంటున్నాను, ఎడల్పు వచ్చేసి 2 అయితే పెట్టుకుంటున్నాను. నేను రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటాను సేమ్ అలాగే. ఇలా 2 ఇంచెస్ ఎడల్పుతోటి ఒక లైన్ అయితే ఎల్ షేప్లో లైన్ డ్రా చేసుకొని ఆ బాక్స్లో మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అయితే డ్రా చేసుకోండి. నేనైతే ఇది చీరల టైప్ కాబట్టి రౌండ్ నెక్కే కట్ చేస్తున్నాను, ఎందుకంటే బ్లౌజ్కి రౌండ్ నెక్కే బాగుంటుంది ముందు పక్క, అందుకని. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే. 2 ఇంచెస్ ఎడల్పు తీసుకొని కిందకి లోతు అంటే కింద పక్కకి మీ ఇష్టం అండి, మీరు అంతే పెట్టుకోవచ్చు. నేనైతే 7 పెట్టుకుంటాను, నాకు సరిపోయిద్ది కాబట్టి. మీరు ఎక్కువ పెట్టుకుంటే థ్రెడ్స్ పెట్టుకోండి, జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్ గీసాక మనం ఫ్రంట్ పార్ట్లో మనం డాట్ కట్ చేసాం కదా, ఆ డాట్ ఎంతైతే కట్ చేసామో అంత ఎక్కువ ఉండిద్ది కదా వెనక పార్ట్లో, అది మనం డాట్ లాగా ఇలా వేయాలన్నమాట. షోల్డర్ చక్కగా 2 పక్కలు అయితే డాట్లు వేసుకోవాలి.
లేదంటే తేడా వచ్చి వెనక పార్ట్ ఎక్కువ వచ్చింది అనమాట. అందుకని డాట్ ఖచ్చితంగా వేసుకోండి. షోల్డర్ చక్కగా ఇలా గీసుకొని తర్వాత ఇప్పుడు మనం ఎలా గీసుకున్నాం అలా అయితే కట్ చేసి వేసుకున్నాను. దీనికి కటింగ్ అయితే అంతే అండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఎల్బో హ్యాండ్స్కి కింద ఖర్చు బాగును, పైకి అయితే నేను 10 అయితే పెట్టుకున్నాను. కిందకి అంటే పైనుంచి కిందకి 3 ఇంచెస్ దగ్గర లైన్ చక్కగా ఇలా డ్రా చేసి పైనుంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే ఒక లైన్ డ్రా చేసుకొని మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా అయితే కట్ చేసేసుకోండి. కింద పక్క కూడా మనకు ఖర్చు ఎంత ఉండిద్దో అంత అయితే, అంటే నేను సన్నగా ఉంటాను కాబట్టి నాకైతే సరిపోయిద్దండి. నేనైతే పర్టికులర్గా హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించట్లేదు. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం అంటే చీర పళ్ళుకి తీసాం కదా, ఆ పళ్ళు కాకుండా మిగిలిన ముక్క ఉండేది కదా, దాంట్లో నుంచి మనకు సరిపోయేంత ముక్క తీసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దానికన్నా కొంచెం ఎక్కువ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నెక్కు వైపు అయితే నెక్కు కట్ చేయకూడదండి. ఎందుకంటే మనకి తేడా వస్తుంది. నెక్కు కట్ చేసుకోకుండా మిగతా అంతా అయితే కట్ చేసేసుకోండి. కింద పక్క రాక్ కలర్లో ఉంది కదా, ఆ బార్డర్ మొత్తం నేనైతే హ్యాండ్స్కి అయితే పెట్టుకుంటున్నాను. మిగిలిందంతా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ కటింగ్ అయితే ఏం లేదండి. ఆ ఉన్న ముక్క మీద నేనైతే హ్యాండ్స్ పెట్టి తిప్పేస్తాను అంతే. ఇప్పుడు బాడీ కటింగ్ అయితే అయిపోయింది. బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. బాటమ్ పార్ట్లో మిగిలిన మొక్క 3 మీటర్లు అయితే మిగిలిందనమాట. ఆ 3 మీటర్ల మొక్కని ఇలా మనం 2 ఫోల్డింగ్ కాకుండా సింగిల్ పొర మీద అయితే బార్కి అయితే వేసేసుకోండి. ఫస్ట్ మన పొడవ ఎంత ఉంటుందో అంత అయితే మనం చూసుకోవాలి. అంటే నడుం దగ్గర నుంచి కింద వరకు, అంటే మనం గిలకల దాకా అయితే పెట్టుకోండి. అబ్బా కింద దాకా ఎంత ఉంటుందో చూసుకొని అంత అయితే మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సింగిల్ పొర మీద అయితే పరిచి చూపిస్తాను, చూసేయండి. ఇంకా అంటే మనం మడత మీద కట్ చేసుకుంటే తేడా వస్తుంది. అందుకని ఇలాంటి లంగాలు కానీ ఏ కట్ చేసుకోవాలన్నా సింగిల్ పొర మీదే కట్ చేసుకోండి. డబల్ పొర మీద కట్ చేసుకుంటే వెనక కింద తేడా వస్తుంది అనమాట. ఇప్పుడు సింగిల్ పొర మీద నా పొడవ ఎంత ఉందో అక్కడ దాకా అయితే లైన్ డ్రా చేసి అక్కడ కొంచెం కట్ చేసి ఇలా చించేసి అనమాట. ఇది చినుగుతుంది కాబట్టి. మీకు అలా చినగదు అనుకుంటే మీరు బార్కి అలా మార్క్ పెట్టుకొని కట్ చేసుకోండి కత్తెరతోటి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కూడా కట్ చేసాం కదా, దీనికి లైనింగ్ అయితే కటింగ్ అయితే ఏం లేదండి. నేనైతే 2 మీటర్లు తీసుకున్నాను, కిందకి పైకి మీటర్ తీసుకున్నాను. మొత్తం అయితే 3 మీటర్లు తీసుకున్నాను. పొడవ చూస్తే 33 ఉందనమాట. నా పొడవ వచ్చేసి 36 అనమాట. 3 అంటే 3 కదా తగ్గింది, ఇంకేం పర్లేదులే అని నేను అలాగే ఉంచేసుకొని కుట్టుకుంటున్నాను అనమాట. మీకు పొడవ కానీ సరిపోతే మళ్ళీ కటింగ్ అయితే చేసుకోవాలండి. ముందు చాలా వీడియోలో చూపించాను అనమాట ఎలా కట్ చేసుకోవాలో అనేది. ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ అయితే చూసేయండి అబ్బా. స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ అయితే తీసాను. బ్యాక్ పార్ట్లోని మెయిన్ ముక్కని రైట్ సైడ్ వేసి దానిపైన లైనింగ్ వేసి మనం కుట్టి తిప్పేసుకుంటున్నాను అనమాట. ఇది రైట్ రాంగు కొంతమంది తెలియకపోతే ఓకే అండి. రైట్ రాంగు తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే మెయిన్ ముక్కని రైట్ సైడ్ వేసి పైన లైనింగ్ ముక్కని పైన వేసి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే పాదం ఖర్చు మీద అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు పైపింగ్ వేసుకోవాలనుకున్నా కూడా పైపింగ్ వేసుకోండి. నేనైతే పైపింగ్ ఏం వేసుకోవట్లేదు అనమాట. ఇంకా మామూలుగా అయితే కుట్టి తిప్పేసుకున్నాను. ఇప్పుడు కుట్టాక మధ్యలో ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా కట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే రౌండ్ అనేది ఇక్కడ ఉగ్గు లేకుండా నీట్గా తిరగడం కోసం అలా అయితే కట్లు అయితే పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా. తర్వాత తిప్పేశాక పైన అయితే ఒక స్టిచ్ చేసుకోవాలి నీట్గా, అటు ఇటు కదలకుండా కరెక్ట్ పెట్టుకొని పైన ఒక స్టిచ్ సమానంగా అయితే వేసుకోండి దాని మీద. నిజంగా చాలా అంటే చాలా ఈజీ అండి. మిషన్ తొక్కడం కొంచెం కటింగ్ వస్తే చాలండి, చూస్తే ఈజీగా వచ్చేసిద్ది. నిజంగా చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోండి అబ్బా. ఇలా మొత్తం స్టిచ్ చేశాక మెయిన్ ముక్క ఉండేది కదా, మెయిన్ ముక్కని లైనింగ్ ముక్కతో జాయింట్ చేయాలన్నమాట. అంటే అతికించాలి. మనకు లైనింగే కదా మెయిన్, అంటే మనం కొలతలు పెట్టుకుంది. మనం పైన మెయిన్ ముక్కని కొంచెం ఎక్కువగా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దానికైతే జాయింట్ చేయాలి. అంటే లైనింగ్ ముక్కని మెయిన్ ముక్కని కలుపుతూ ఒక కుట్టు అయితే కుట్టుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి. అలా కుట్టాక మనం ఎక్కువ కట్ చేసాం కదా, ఆ ఖర్చు అంతా కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్లోనే ఫస్ట్ ఈ ముక్క వరకు అయితే మనం ఇందాక నేను ఎలా చూపించాను మెయిన్ ముక్కని రైట్ సైడ్ వేసి లైనింగ్ ముక్కని దానిపైన వేసి కుట్టి తిప్పేసుకోవాలన్నమాట. అది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇదైతే చూడండి, ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందండి. ఇవి రెండు ఒకే రకంగా కుట్టుకోకుండా ఎదురెదురు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఎదురెదురు పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. లేదు అటు కాకుండా మీరు కుట్టుకున్నారంటే రెండు ఒక పక్కకే వస్తాయి ఒక్కోసారి షేపులు లెక్క అనమాట. ఇవి రెండు వేరువేరుగా అంటే రెండు ఒకే రకంగా కుట్టుకోకుండా వేరువేరుగా ఎదురెదురు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఫ్రంట్కు అంటే కుడి పక్కది ఎడం పక్కకి కుట్టుకోవాలి. మనం షేపులు కుట్టుకుంటాం కదా సేమ్ అలాగే. లేదంటే రెండో పక్కే వచ్చి మనం కుట్టుకోవడానికి కుదరక చెడిపోతాయి అనమాట. అందుకని ముందే ఎదురెదురు వేసుకొని స్టిచ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉండిద్ది.
అలా కాకుండా ముందే కుట్టుకున్నాక ఇబ్బంది పట్టడం కన్నా ఎదురెదురు వేసుకొని కుట్టుకోండి. ఇలా 2 కుట్టుకున్నాక ఖర్చు కూడా కట్ చేస్తే అవి రెడీ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు వాటిని జాయింట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రైట్ సైడ్ వేసి మనం అంటే తయారు చేసుకున్న ముక్కు ఉంది కదా, అది కూడా రైట్ సైడ్న అడుగును పడేటట్టు పైన రాంగ్ సైడ్న మనం స్టిచ్ చేయాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా పైన అంటే సంఖ వైపు మీరు కొంచెం తగ్గినా పర్లేదు, కానీ కింద నడుము వైపు మాత్రం కరెక్ట్గా ఖచ్చితంగా సమానంగా వచ్చేటట్టు చూసుకోండి అబ్బా. ఎందుకంటే నడుము వైపు తగ్గకూడదు. సంఖ వైపు తగ్గినా కొంచెం సంఖ కట్ చేసుకోవచ్చు, కానీ నడుము వైపు తగ్గిందంటే మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని నడుము వైపు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి 2 వైపులా. చూడండి, ఇది ఒక పక్క జాయిన్ చేశాక ఇలా ఉంది కదా, అలా 2 స్టిచ్లు అయితే వేసేసుకోండి. ఒక పక్క జాయిన్ చేసాం కదా, రెండో పక్క కూడా సేమ్ అలాగే రైట్ సైడ్ని అది వేసి ఇలా పైన స్టిచ్ పడేటట్టు నీట్గా చూసుకోండి. స్టిచ్ చేసి అక్కడ తిప్పేస్తే మనకి 2 కరెక్ట్గా వస్తాయి అనమాట. దీన్ని ప్రిన్సెస్ కట్ అంటారనమాట. ఇదే కటింగ్తో మనం బ్లౌజులు కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అవి లంగా ఓణీల మీదకి లెహంగాల మీదకి అయితే బాగుంటాయి, చీరల మీదకి కూడా బాగుంటాయిలేండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి 1 ఇంచ్ తగ్గిద్ది కాబట్టి ఆ 1 ఇంచ్ దీని దగ్గర కవర్ చేయాలన్నమాట, లేకపోతే ఎక్కువ వచ్చింది కదా ఇటు పక్క. అందుకని ఆ 1 ఇంచు అటు ½ ఇంచు ఇటు ½ ఇంచ్ అయితే మనం ఒక డాట్ వేసుకోవాలన్నమాట. ఇలా షోల్డర్ చక్కగా నేడులో చూపించిన విధంగా చూడండి, ఇలా షోల్డర్ చక్కగా పెట్టుకొని మనం ఇలా డాట్ అయితే వేసుకోవాలి. ఇంకా కింద నడుము పట్టి కానీ వేస్తే మనకి బ్లౌజ్ రెడీ అయిపోయింది అనమాట. నేను కుట్టేది బ్లౌజ్ కాదు కాబట్టి నేనైతే కింద నడుము పట్టి వేయట్లేదు, కింద వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ జాయిన్ చేస్తాం కాబట్టి. ఇప్పుడైతే చూడండి షోల్డర్లు అయితే జాయిన్ చేస్తున్నాను. రైట్ సైడ్న మెయిన్ ముక్కనేసి పైన రాంగ్ సైడ్న స్టిచ్ పడేటట్టు అయితే చూసుకోవాలి. కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే నెక్ వైపు రఫ్ లాగాలన్నమాట, కుట్టు అనేది జారిపోకుండా ఉండటం కోసం. అలా 2 స్టిచ్లు అయితే వేసుకుంటే షోల్డర్లు అయితే జాయింట్ అయిపోయినట్టే. షోల్డర్ జాయింట్ చేశాక ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుందాం. హ్యాండ్స్ని ఏం లేదంటే చాలా అంటే చాలా ఈజీ అనమాట. హ్యాండ్స్కి మనం ఇందాక తీసుకున్న మొక్కు ఉంది కదా, ఇది రైట్ సైడ్ని వేసి పైన మన లైనింగ్ ముక్కు ఉంది కదా హ్యాండ్ కట్ చేసింది, దాన్ని వేసి మనం ఖర్చు ఎంత అయితే పెట్టుకున్నామో అంత అయితే స్టిచ్ చేసి తిప్పి పైన అయితే స్టిచ్ చేసుకోవటమే. అంతే అండి, హ్యాండ్ అయితే చాలా అంటే చాలా ఈజీ. పెద్ద మోడల్ అయితే పెట్టుకోవట్లేదు అనమాట, మామూలుగానే స్టిచ్ చేసుకున్నాను. తర్వాత అయితే నేను లైనింగ్కి మెయిన్ ముక్కకైతే అతికిస్తున్నాను అనమాట. పైన ఖర్చు అంతా కట్ చేస్తే హ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడైతే మనం హ్యాండ్ని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఒక ఘాట్ అయితే పెట్టుకొని ఆ ఘాట్ని కరెక్ట్గా షోల్డర్ చక్కగా వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఎలాంటి ఉగ్గు లేకుండా వస్తుంది అనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే అంటించుకుంటున్నాను. హ్యాండ్స్ కుట్టాక 2 సార్లు అయితే కుట్టేసుకోవాలన్నమాట. అంటే 2 స్టిచ్లు వేసుకోవాలి. ప్రతి చోట కూడా మనకి కుట్లు అనేది ఊడిపోకుండా గట్టిగా ఉండటం కోసం అయితే 2 కుట్లు అయితే కుట్టుకోండి. హ్యాండ్స్ వైపు అంటే సంఖ వైపు సరిపోతే అతుకైతే పడిద్దండి, అతికేసుకోండి లావుకున్న వాళ్ళు. ఇప్పుడు 2 హ్యాండ్స్ రెడీ అయినాక మనం స్టిచ్ అయితే చేసుకోవాలి. అంటే ఒక పక్క అయితే కుట్టుకోవాలన్నమాట, ఒక పక్క జాయింట్ చేయాలి. ఎందుకంటే బాటమ్ పార్ట్ ముక్క అనేది ఒక ముక్కే కాబట్టి ఒక పక్క అయితే జాయింట్ చేసేటప్పుడు మనకి ఖర్చు వైపు నుంచి 2 ఇంచెస్ అంటే 1 ఇంచ్ ఆల్రెడీ ఖర్చుల్లో అంటే మనం కుట్టేసాం కాబట్టి డాట్లలో. ఇప్పుడు మిగిలింది 1 ఇంచ్ అంటే ఖర్చు పెట్టింది 3 ఇంచులు కదా, 1 ఇంచు డాట్లో పోయింది కాబట్టి మిగిలింది 2 ఇంచెస్ అంటే ఖర్చు వైపు నుంచి 2 ఇంచెస్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలా 2-3 స్టిచ్లు అయితే వేసేసుకోండి. అప్పుడు బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకుని అంటే ఇందాక మనం 3 మీటర్ల ముక్కు ఉంది కదా, అది తీసుకొని రైట్ సైడ్ అంటే నేను బాడీ మీద పెట్టట్లేదండి, కొంతమంది బాడీ మీద కూడా పెట్టుకోవచ్చు. బాడీ మీద పెట్టామంటే ఫ్రిల్స్ అనేది పర్ఫెక్ట్ రావు, ఎగుడు దిగుడు వస్తాయి. అలా కాకుండా ఇలా మనం ముందే ఫ్రిల్స్ ఇలా పెట్టుకొని మన నడువు ఎంతో చూసుకొని ఫ్రిల్స్ ఇలా పెట్టుకున్నామంటే భలే పర్ఫెక్ట్గా వస్తాయి, నీట్గా ఉంటాయి, కుచ్చులు కూడా నిలబడతాయి అనమాట. ఇలా ఫ్రిల్ ఎంత పెట్టుకోవాలి అనేది మీ ఇష్టం అండి. 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదంటే 1.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ పెట్టుకుంటే చిన్నగా ఉంటాయి, 2 ఇంచెస్ పెట్టుకుంటే ఎక్కువగా ఉంటాయి. అందుకని 1.5 ఇంచెస్ పెట్టుకోండి. ఇలా కావాలంటే టేప్ తీసుకోండి, లేదంటే హ్యాండ్ ఉంటుంది కదా మన ఏలు పొడవు చూసుకొని పెట్టుకోవచ్చు. ఉజ్జాయింపుగా పెట్టుకుంటే వెళ్ళిపోండి అబ్బా. ఇలా మొత్తం పెట్టుకున్నాక ఇలా అయితే వచ్చింది. ఫ్రిల్స్ అన్నీ ఒకే లెవెల్లో వస్తాయి అనమాట మనం పైన అంటే విడిగా పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, అంటే బాడీ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని రైట్ సైడ్ వేసి ఇప్పుడు బాటమ్ పార్ట్ని కూడా రైట్ సైడ్ని అడుగును వచ్చేటట్టు పెట్టుకొని రాంగ్ సైడ్న స్టిచ్ పడాలన్నమాట. ఇప్పుడు నేను స్టిచ్ చేసేది రాంగ్ సైడ్ అనమాట, అడుగున రైట్ సైడ్, 2 రైట్ సైడ్నే వచ్చేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైనా బాడీకి అంటించేటప్పుడు మెయిన్ ముక్కనే అంటించాలండి, లైనింగ్ని అంటించకూడదు. ఫస్ట్ మనం
మెయిన్ ముక్కని ఇట్లా జాయింట్ చేయాలి. తర్వాత దానిపైన లైనింగ్ అంటించాలన్నమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. అప్పుడే మనకి అడుగుకి లైనింగ్ పోయిద్ది, పైకి మెయిన్ మొక్క వచ్చేసిద్ది. ఇప్పుడు మధ్యకి జాయింట్ చేసాం కదా ఇందాక, అక్కడికి వచ్చేదాకా స్టిచ్ చేశాక అక్కడికి వచ్చినాక ఆ ఖర్చు ఉంది కదా, అంటే జాయింట్ చేసిన ఖర్చు ఉంది కదా, అది లోపలికి ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట నీట్గా. తర్వాత చివరి వరకు అయితే స్టిచ్ చేసుకోండి. మీకు కానీ నడుము ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తే, నడుము ఎక్కువ వస్తే ఒక ఫ్రిల్ పెట్టుకోండి అబ్బా, తక్కువ వస్తే ఒక ఫ్రిల్ సొప్పు తీయండి అంతే. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎక్కువ వచ్చిందని కట్ చేయటాలు అలా చేయమాకండి, కట్ చేస్తే పాడైపోద్ది. ఒక ఫ్రిల్స్ పెట్టుకోండి సరిపోయిద్ది అనమాట. తర్వాత ఇప్పుడు చూడండి మెయిన్ ముక్కను అంటించాం కదా, తర్వాత లైనింగ్ని తీసుకొని సేమ్ లైనింగ్ని మనం పర్టికులర్గా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి అలా ఫ్రిల్స్ పెట్టుకోవాలని ఏం లేదండి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే చివరి వరకు అయితే వెళ్ళిపోయింది. అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటూ, అంటే ఎలా పెట్టుకున్నా ఏం కాదు, బయటికి కనిపించదు కాబట్టి. అందుకని అడుగున మెయిన్ ముక్క మీద స్టిచ్ పడకుండా జాగ్రత్తగా పడుతున్నట్టు, అంటే ఒక్కోసారి బాడీ మీద కూడా కుట్టు పడుతుంది కదా, అలా పడకుండా దీని మీదే స్టిచ్ పడేటట్టు నీట్గా చూసుకొని మొత్తం అయితే స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక చూడండి ఇలా అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇందాక ఒక పక్క జాయిన్ చేసాం కదా, ఇప్పుడు రెండో పక్క కూడా జాయిన్ చేయాలన్నమాట. ఇంకా జాయిన్ చేస్తే మనకైతే డ్రెస్ అయితే రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు మనం టేప్ కొలతలు కానీ ఆది కొలతలు కానీ తీసుకొని మనం హ్యాండ్ అయితే ఫస్ట్ అయితే రఫ్ లాగి అక్కడి నుంచి మనం అయితే కుట్టుకుంటూ రావాలి. సంఖ దగ్గరికి వచ్చేసరికి మనం ఇందాక చెప్పాను కదా 2 ఇంచెస్ ఖర్చు వైపు నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని అలా నడుము దగ్గరికి దాకా అలా మార్క్ చేసుకోవాలండి. నీట్గా అన్నిటి మీద నీట్గా పడుతుందో లేదో సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మార్క్ అయితే పెట్టుకొని నడుం దాకా కరెక్ట్గా అయితే స్టిచ్ చేసుకోండి. చూడండి నీడిలో చూపించిన విధంగా ఇలా కుట్టుకోవడం వల్ల మనకి బాడీకి కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే వచ్చిద్ది అనమాట. నడుం దగ్గరికి వచ్చాక నడుం దగ్గర నుంచి ఒక 4 ఇంచుల కిందకి లైనింగు మెయిన్ ముక్కని కలుపుతూ 4 మీద స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ 4 ఇంచుల దాకా అయితే స్టిచ్ చేయాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా 4 అలా పట్టుకొని అక్కడ దాకా స్టిచ్ రానిచ్చి అక్కడ లైనింగ్ని వదిలేసి, అంటే అక్కడ దాకా 4 కుడుతూ అక్కడి నుంచి 4 కాకుండా అంటే లైనింగ్ ముక్కను వదిలేసి మెయిన్ ముక్క మీద స్టిచ్ చేయండి. అప్పుడే మీకు నడుం దగ్గర ఉగ్గు లేకుండా నడుం దగ్గర నీట్గా అనేది వస్తుంది అనమాట. అలా 2-3 స్టిచ్లు అయితే వేసుకోండి. కింద పక్క అయితే రఫ్ లాగండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా 2-3 స్టిచ్లు వేసాక తర్వాత మెయిన్ ముక్కను లోపలికి అనేసి లైనింగ్ మీదే స్టిచ్ పడేటట్టు అయితే చూసుకోండి. ఎప్పుడైనా సరే జాగ్రత్తగా లైనింగ్ మీదే స్టిచ్ పడేటట్టు లోపలికి అనుకుంటూ సరిచేసుకుంటూ లైనింగ్ మీదే స్టిచ్ చేశాక ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి అబ్బా. కుట్టాక ఫైనల్గా అయితే ఇలా ఉంది. డ్రెస్ లుక్ ఎలా ఉందో చూడండి, నేను వేసుకొని కూడా చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ చున్నీ ఉండిద్ది కదా, అంటే 2.5 మీటర్ విడిగా తీస్తాం కదా, దానికి ఒక పక్క ఉక్స్ వేసుకొని, అంటే అటుపక్క ఇటుపక్క అంచులు కుట్టుకున్నాక ఒక పక్క అయితే ఉక్స్ వేసుకోవాలి. ఉక్స్ వేసుకున్నాక మొత్తం అయితే రెడీ అయిపోయినాక డ్రెస్ అయితే వేసుకొని చూపిస్తున్నాను, చూసేయండి అబ్బా. ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. మనకి ముందు పక్క ప్రిన్సెస్ కట్ ఎందుకు పెట్టానంటే మనకు బ్లౌజ్ ఆకారం రావాలి కదా, అందుకని ప్రిన్సెస్ కట్ వల్ల మనకి ముందు పక్క బ్లౌజ్ వేసుకున్నట్టే ఉండిద్ది అనమాట, చీర కట్టుకున్నా కూడా. ఇప్పుడు ఒక పక్క ఉక్స్ వేసాం కదా, ఇటు కుడి వైపున మనం ఒక కాజా కూడా వేసుకొని ఆ కాజాకి ఈ ఉక్స్ పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సింగిల్ పొర మీద ఇలా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సింగిల్ పొర మీదైనా వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ఫ్రిల్స్ ఉంటాయి కదా అవి పెట్టుకొనైనా వేసుకోవచ్చండి. ఎలా కట్టుకున్నా లుక్ అనేది సూపర్ ఉండిద్ది. చీరలాగా చాలా అంటే చాలా బాగుండిద్ది. చూడండి చీర అనుకుంటారు దూరం నుంచి చూస్తే, ఎవ్వరు కూడా ఇది డ్రెస్ అంటే నమ్మరండి దగ్గరకు వచ్చి చూస్తే తప్ప. ఇప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని కూడా చూపిస్తాను, చూసేయండి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాక లుక్ అనేది ఇంకా బాగుండిద్ది. అంటే మనం రెగ్యులర్గా చీర కట్టుకుంటాం కదా ఆ చీర లాగా ఉండిద్ది అనమాట. నాకు చీర కట్టుకోవడం పెద్దగా రాదు కాబట్టి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవడానికి నాకైతే చాలా కష్టమైంది. మొత్తానికైతే ఎట్టయితేమో అట్లా ఇట్లా తిప్పేసి మొత్తానికైతే పెట్టేసి అనమాట. పెట్టుకున్నాక ఒక మాట అనిపించింది, ఎందుకో పెద్దగా అంటే లుక్ రాలేదేమో, బాగా కట్టుకోలేదేమో అని మళ్ళీ తీసేసి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నైతే కట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే నీట్గా అయితే వచ్చింది. దూరంగా నేను చూస్తే చీరలాగే ఉందండి. లుక్ ఎలా ఉందో చూడండి. మధ్యలో ఈ బెల్ట్ పెట్టుకుంటే ఇంకా బాగుండిద్ది, కాకపోతే నేను బెల్ట్ అయితే కుట్టుకోలేదనమాట. చూడండి చీరలాగా బాగుంది కదా. ఇలా అంటే మనం డ్రెస్ లాగా కట్టుకోవచ్చు, అలాగే ఇలా చీరలాగా కట్టుకోవచ్చు. వద్దు ఇలా చీరలా వద్దు అనుకుంటే తీసేసి ఇలా ముందుకు పెట్టుకొని రాజమాత శివగామిదేవి లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక లుక్ బాగుండిద్ది. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనం ఎలా కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చండి. అంటే మనం వెళ్ళే ఫంక్షన్ బట్టి పార్టీని బట్టి ఈ డ్రెస్ను అలా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇన్ని టైపులు చూపించాను కదా, మొత్తంలో నాకు ఏది బాగుందో కామెంట్ చేయండి. అంటే
చీరలాగా బాగుందా, డ్రెస్ లాగా బాగుందా, ముందుకు వేసుకుంటే బాగుందో కూడా కామెంట్ చేయండి. మొత్తానికైతే నేనైతే చాలా రకాలైతే ట్రై చేశాను అనమాట. ఇన్నిట్లలో మీకు ఏది బాగుందో కామెంట్ చేయండి. అంటే ఏ టైప్ ఆఫ్ బాగుందో, అంటే చీరలా బాగుందో, డ్రెస్లా బాగుందో కామెంట్ చేయండి. నాకైతే చీరలాగా బాగుంది అనిపించింది. మీకు ఏది బాగుంది అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్లో ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.